ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోతారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు. స్పందించిన మంత్రి జనార్దన్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించిన మినిస్టర్. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో శనగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే. నాదెండ్లలోని ఓ ఇంట్లో చోరీ. 3 సవర్ల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగలు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించినట్లు స్కిల్. చిలకలూరిపేటలో రాము మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఘన స్వాగతం పలికిన వైద్యులు. పట్టణంలో వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించిన నేతలు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏపీ మార్క్ఫెడ్ నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు ప్రారంభించారు. రైతు పక్షపాత ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పత్తిపాటి అన్నారు. శనగ రైతుల్ని ఆదుకునేందుకు మద్దతు ధర క్వింటాల్ 5,875కు కొనుగోలు చేస్తుందని పత్తిపాటి అన్నారు. పొగాకు మిర్చి రైతులకు బోనస్ అందించి కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ పంట నమోదు చేసుకున్న శనగ రైతులందరూ శనగలు విక్రయించుకుని మద్దతు ధర పొందాలని పత్తిపాటి పుల్లారావు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, మార్క్ఫెడ్ డిఎం నరసింహారెడ్డిలు, చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కరీముల్లా పాల్గొన్నారు. కష్టపడి పండించినటువంటి రైతులకి శనగలు ఈరోజు బయట మార్కెట్ 5,100 రూపాయల నుంచి లేకపోవడం వల్ల రైతులకి కష్టపడి పండించినటువంటి రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆలోచన చేసి కష్టపడిన రైతుకి సరైన ధర ఇవ్వాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతు నష్టపోతారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉండాలి. చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి నాయకుడు కాబట్టి ఈరోజు బయట 5,000 నుంచి 5,100 రూపాయల ధర ఉన్నప్పటికీ దానివల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ఇటు డీసీఎంఎస్ ద్వారా, సొసైటీల ద్వారా, జీడీసీసీ ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ఉన్నారో వారి ద్వారా ఈరోజు 5,875 రూపాయలకి క్వింటాల్ కొనుగోలు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించడం, దాన్ని ఈరోజు చిలకలూరుపేటలో ఈ నియోజకవర్గం, ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి శనగలు 5,875 రూపాయలకి కొనుగోలు చేసేటువంటి దాన్ని ప్రభుత్వం ముందుకొచ్చింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎప్పుడు రైతులకు కష్టాలు వచ్చినా 14-19లో కూడా పొగాకు 2,000 బోనస్ ఇచ్చారు. క్వింటాలకు 2,000 అదనంగా ఇచ్చి కొనుగోలు చేసినటువంటి ఘనత నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది చంద్రబాబు గారు మాత్రమే చేశారు. అదేవిధంగా 14-19లో మిర్చికి 1,500 రూపాయలు బోనస్ ఇచ్చుకున్నారు. ఈ రెండు కూడా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయనది పొగాకు కానీ మిర్చికి కానీ చంద్రబాబు గారు మాత్రమే చేశారు. తిరిగి మరలా 24 కోట్ల ప్రభుత్వం వచ్చినాక మొన్న మిర్చికి ధర పడిపోయినప్పుడు కూడా 11,000 రూపాయలు ధర ఇచ్చి మిర్చి
రైతులను ఆదుకున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు మరలా శనగలు ధర లేకపోతే శనగలకి 5,875 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉంది. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతులు ఎవరు కూడా శనగలు తక్కువ ధరకు అమ్ముకోకుండా ఈ యొక్క DCMS ద్వారా కానీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ 5,875 రూపాయలు అందుకునేటువంటి దానికి తక్కువ అమ్ముకోకుండా రైతులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతాను. ఈరోజు ఈ బెంగాల్ గ్రాము శనగలు కొనుగోలు కేంద్రాన్ని మన పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో చిలకలూరిపేట మార్కెటింగ్ యార్డ్లో మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభించడం జరిగింది. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, వీరి ఆదేశానుసారం రాష్ట్రంలో రైతుకి పండించిన ప్రతి పంటకి ప్రతి గింజకి గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో ఈ రోజున మన పల్నాడు జిల్లాలో సుమారుగా 28,000 ఎకరాల్లో ఈ యొక్క శనగ సాగు చేయడం జరిగింది. దానిలో ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోనే 4,607 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. జిల్లాలోనే అత్యధికంగా శనగ సాగు చేసిన నియోజకవర్గం చిలకలూరిపేట. 11,587 టన్నులు చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు పండించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ముందు నుంచి రైతు శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రులుగా గతంలో చేసి రైతుల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేటలో ముందుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ రైతు కూడా నష్టపోకూడదు. బయట కొంతమంది దళారుల చేతుల్లో 5,000, 5,200 రూపాయలు కొనుగోలు జరుగుతూ ఉంది. అలాంటివన్నీ రైతు నష్టపోకూడదని మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఈ కేంద్రాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ యొక్క కేంద్రాలని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు గారు, అలాగే నాఫెడ్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మన మార్క్ఫెడ్ జిల్లా అధికారి అయినటువంటి నరసింహారెడ్డి గారు కూడా గతంలో ఈ బర్లీ పొగాకును కూడా చక్కగా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. రైతు సోదరులందరికీ కూడా ముందు నుంచి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే అధికారులు ఈ క్రాప్ చేయించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో ఈ క్రాప్ చేసుకున్నట్లయితే MSP రేట్లకి ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించడం మన కూటమి ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి రేటుకి 5,875 రూపాయలకి అమ్ముకొని రైతులందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ చిలకలూరిపేట పట్టణంలోని చిలకలూరిపేట నన్నప్రేణి కన్వెన్షన్ పక్కన నూతనంగా నిర్మితమైన రాము హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రాము కోమలి, డాక్టర్ కళ్యాణి, రావిపాటి మరి రాజశేఖర్ తో మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా చిలకలూరిపేట పట్టణంలోని చౌదరయ్య స్కూల్ పక్కన ఉన్న పాతరేఖ నర్సింగ్ హోమ్ లో వైద్య సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన మరియు ఆధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నూతన భవనం
విభాగంలోకి మారుతున్నామని వివరించారు. హాస్పిటల్లో జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ తదితర విభాగాలతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని ప్రధాన వైద్య సేవలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదనంగా అత్యవసర సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, డాక్టర్ రాముని, డాక్టర్ కళ్యాణ్ని అభినందిస్తూ వారు అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలు ప్రజల నమ్మకానికి గీట్రాయని అన్నారు. మీరు ఇలాగే ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానంతో మరింత ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మర్రి రాజశేఖర్ అన్నారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించి ముఖ్య అతిథిగా వీచేసిన తమ హాస్పిటల్ ప్రారంభించినందుకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కి హాస్పిటల్ యాజమాన్యం కృతజ్ఞత తెలియజేసి సత్కరించారు. చిలకలూరిపేట కోటప్పకొండ మార్గంలో యాక్సిడెంట్ జరిగింది. అటుగా వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట కోటప్పకొండ వెళ్లే మార్గంలో పోతవరం దగ్గర ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఈ రహదారిపై మంత్రి జనగాంపల్లె వెళ్తున్నాడు. ఈ క్రమంలో యాక్సిడెంట్ ను చూసి తక్షణమే కాన్వాయ్ ఆపి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించారు. తీవ్ర గాయాల పాలైన అక్షతగాత్రిని పరామర్శించి ఫస్ట్ ఎయిడ్ అందించి అనంతరం అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలో బాధితుడికి మెరుగైన వైద్య సహాయం అందించాలని స్థానిక మంత్రి అధికారులకు సూచించారు. తమ కాన్వాయ్ యాపి మానవత్వంతో మంత్రి స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పండరీపురంలో ఉన్న భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తూనుగుంట్ల విశ్వేశ్వరరావు మౌనికల ఆర్థిక సహాయ సహకారాలతో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పరీక్షా సామగ్రి మరియు మొదటి ర్యాంకుకు 100 సూత్రాలు అనే మోటివేషన్ పుస్తకాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. గత 14 సంవత్సరాలుగా 10వ తరగతి చదివే విద్యార్థులకు షిరిడీలో ప్రత్యేకంగా పూజ చేసి తీసుకుని వచ్చిన ప్యాడ్లు, పెన్నులు, పరీక్ష సామగ్రి నియోజకవర్గంలోని కొన్ని గవర్నమెంట్ స్కూల్ ఉచితంగా విద్యార్థులకు అందజేస్తున్నామని, ఈ కార్యక్రమానికి దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 10వ తరగతి అనేది కీలకమని, అటువంటి పరీక్ష ప్రతి ఒక్క విద్యార్థి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వాలని, వారికి దైవానుగ్రహం కలగాలని ప్రతి సంవత్సరం ఈ విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి నాగేశ్వరరావు మాట్లాడారు. జయ జయ సాయి ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని, వారు ఇలా స్కూళ్లలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరావు, మౌనిక, ఆర్యవేశ ప్రముఖులు, కొత్తూరు హనుమంతరావు, స్కూల్ ఉపాధ్యాయుని సిబ్బంది పాల్గొన్నారు. కంటిన్యూ స్టూడెంట్స్, మరి ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారైన జి నాగేశ్వరరావు గారికి, అలాగనే
ఈ కార్యక్రమానికి మమ్మల్ని గుర్తు చేసి మీరు ఈ సంవత్సరం ఇవ్వాలండి, పిల్లలందరికీ కూడా ఈసారి పెర్మనెంట్ రావాలి మా స్కూల్ అని చెప్పేసి ఆ స్కూల్లో ప్రతి నిమిషం పిల్లల గురించి ఆలోచించే లక్ష్మీ మేడం గారు టీచర్లతో పాటు ఆమె కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మరి వారికి అలాగనే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మా జయ సాయి ట్రస్ట్ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ మా సుబ్బయ్యదాట్లో దత్తసాయి సన్నిధి అని ఒక అనుగ్రహ పీఠం ఉన్నది బాబా గారిది. ఆ పీఠంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. అట్లా 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఏవైనా డబ్బులు మిగిలినప్పుడు కానీ లేకపోతే దాతల సహకారంతో కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం షిరిడి నుంచి తీసుకొచ్చిన కొన్ని బాబాగారి దగ్గర పెట్టి పూజ చేసిన ప్యాడ్లన్నీ కూడా నియోజకవర్గంలో సుమారుగా ఒక 500-600 మంది 10th క్లాస్ పిల్లలందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఆ పరీక్షకు సంబంధించిన సామాగ్రి వాటితో పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ నందు జరుగుతున్న ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట మానస సిద్ధార్థులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేయాలన్న గొప్ప లక్ష్య సాధనలో భాగంగా కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ రంగానికి బడ్జెట్లో 6,357 కోట్లు కేటాయించి తమకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలనుకునే పేదల భద్రత గౌరవానికి మద్దతుగా నిలుస్తుందని, భవిష్యత్తుపై వారికి ఉండే నమ్మకాన్ని నిజం చేస్తుందని పత్తిపాటి వివరించారు. శుక్రవారం శాసనసభలో గృహ నిర్మాణ రంగానికి నిధుల కేటాయింపులు ప్రభుత్వ లక్ష్యం అనే అంశంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి ప్రసంగించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం 2024-25 నుండి 2028-29 వరకు 17,63,761 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పేదల కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గొప్ప బాధ్యతతో ముందుకు వెళ్తుందనడానికి ఇదే నిదర్శనమని పత్తిపాటి తెలిపారు. ఆ ఇంట్లో ఇంతవరకు చేరాలి, ఇప్పుడు మనం వచ్చినా చేరుస్తున్నాం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట తీసుకుంటే 4,512 ఇళ్ళు ఆనాడు మనం గౌరవ మంత్రి నారాయణ గారి సమక్షంలోనే డ్రా తీసి ఇచ్చాము. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అధ్యక్ష సుమారు 3,000 మందిని చేర్చాము అధ్యక్ష. ఆ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తరువాత పేదవారి కళ నెరవేరుతూ ఉంది. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరేది దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కొంత కేటాయించారు అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తే ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా చేరేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి 100% దాంట్లో చేరేటువంటి అవకాశం ఉంది. చేరనటువంటి వాళ్ళని నామినల్ రెంట్ తోటనే ఎవరికొరకు ఇవ్వమంటున్నాం. చేరకపోతే ఏమవుతుందంటే ఆ వుడ్ డ్యామేజ్ అవ్వటం కానీ, ఐరన్తో ఉన్నటువంటి కానీ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా అభద్రతగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు 3 మతాలకు సంబంధించి టెంపుల్స్ కూడా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టిడ్కో హౌసెస్ అధ్యక్ష చిలకూరుపేటలో 4,512 పూర్తి చేశాం, 1,108 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. రేపు మార్చి ఏప్రిల్ పూర్తి అవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిలకూరుపేట 5,520 ఇళ్ళు అంటే సుమారు 20,000 మంది ఉంటారు అధ్యక్ష యావరేజ్న. కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా బరేల్ గ్రౌండ్స్ కూడా అడుగుతున్నారు అధ్యక్ష దగ్గరలో. ఎందుకంటే బరేల్ గ్రౌండ్స్ లేకపోతే కూడా వాళ్ళు మళ్ళా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటాం. అది కూడా నేను మీ ద్వారా తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి మనం ఏదైతే 2,39,000 ఇస్తున్నాం అధ్యక్ష, గ్రామీణ PMAY గ్రామీణ కింద, అర్బన్ కింద 2.5 లక్షలు ఇస్తున్నాం. దాంట్లో ఎస్సీ చేనేతలకు 50,000, ఎస్టీలకు 75,000, అదేవిధంగా ఎస్టీలో గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళకి ₹1,00,000 వరకు ఇస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా ఇచ్చేటువంటి దాంట్లో కొంత జాప్యం జరుగుతూ ఉంది. కాలువ శ్రీనివాస్ గారు చెప్పినట్టు 14-19 కాలంలో అధ్యక్ష అవి 2,73,709 ఇళ్ళు శాంక్షన్ చేశాం అధ్యక్ష. వివిధ దశల్లో ఉన్నాయి. రూఫ్ లెవెల్లో కావచ్చు, డిఫరెంట్ BL బేస్ లెవెల్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి.
నాదెండ్ల గ్రామానికి చెందిన నల్లమోతు పుష్పవతి ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది. ఇంటి వరండాలోని ఇనుప గ్రిల్ వెల్డింగ్ పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువా లాకర్ తెరిచి సుమారు 3 సవర్ల బంగారం 30,000 నగదును అపహరించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల ఆధారం కోసం క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు. క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కొనసాగుతుంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 29వ వార్డు పరిధిలో గల పురుషోత్తంపట్నం ఉర్దూ పాఠశాల వద్ద శుక్రవారం 2వ రోజు ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రోజంతా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం మైనారిటీ సోదరులు సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. లోక కళ్యాణం కోసం పట్టణ ప్రజల సౌభాగ్యం కోసం వారు అల్లాను వేడుకున్నారు. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, టీడీపీ నాయకులు, వార్డు స్థాయి ముఖ్య నాయకులు, వార్డుకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ మాట్లాడారు. సోదర భావానికి క్రమశిక్షణకు రంజాన్ మాసం ప్రతీకాని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ విందు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని 30వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వార్డు నాయకులు లబ్ధిదారులకు అందించారు. 30వ వార్డు ఉపాధ్యక్షులు షేక్ మొహమ్మద్దీన్ మియా ఆధ్వర్యంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా చిలకలూరిపేట పట్టణం టీఎన్టీయూసీ అధ్యక్షులు అద్దంకి వరప్రసాద్ హాజరయ్యారు. 30వ వార్డు పురుషోత్తంపట్నంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదికగా ఫిబ్రవరి 12 నుండి 15 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన డయాబెటిస్ ఇండియా 2026 జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించబడింది. డయాబెటిస్ 360 డిగ్రీస్ బ్రిడ్జింగ్ సైన్స్ మరియు సస్టైనబిలిటీ అనే ప్రధాన ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ మరియు డయాబెటిస్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. ఈ జాతీయ సదస్సులో ప్రముఖ వైద్యులు డాక్టర్ వీరశంకరరావు కొమ్మినేని ప్రతినిధి పాల్గొన్నారు. మధుమేహ వ్యాధి నియంత్రణలో వస్తున్న నూతన శాస్త్రీయ మార్పులు, ఆధునిక చికిత్స విధానాలు మరియు సుస్థిర ఆరోగ్య పద్ధతులపై జరిగిన చర్చల్లో ఆయన చురుగ్గా పంచుకున్నారు. ప్రాముఖ్యతను గుర్తిస్తూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పాల్గొన్న ప్రతినిధులకు 6 క్రెడిట్ అవర్స్ ను కేటాయించింది. రిఫరెన్స్ నంబర్ TGMCC-PD 53/1846/2026 4 రోజుల పాటు సాగిన ఈ మేధోమథనంలో దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు మధుమేహ రహిత సమాజం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చిలకలూరిపేట పట్టణంలోని 20వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని పలు వార్డులో టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. 20వ వార్డు బూత్ కన్వీనర్ మధుబాబు ఆధ్వర్యంలో 20వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వృద్ధులను గుర్తించి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు అధ్యక్షులు అప్పారావు, సెక్రటరీ రజాక్, వార్డు సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ దేశంలో రాష్ట్రంలో పంపిణీ చేయనటువంటి పెన్షన్లను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం చిలకలూరిపేట 6-7 వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పుల అప్పజెప్పినా కూడా చంద్రబాబు సకాలంలో పెన్షన్లు ఇస్తున్నారు. ప్రజలకు నష్టం చేసే ప్రభుత్వం ఉండకూడదని, మేలు చేసే చంద్రబాబు ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుతున్నారన్నారు. లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. ఓకే సార్. ముందుకు రా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి సహకారంతో రేపు ఆదివారం అయినప్పటికీ, సెలవైనప్పటికీ ఒకరోజు ముందే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సెలవు రోజును కూడా దృష్టిలో పెట్టుకొని ముందు రోజు పంపిణీలు చేస్తున్నటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది.
దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఈ రకంగా ఒకరోజు ముందు పంపిణీ చేయటం కానీ ఇంత సిస్టమేటిక్గా మధ్యాహ్నం 12 గంటల లోపు 100% పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఆంధ్రప్రదేశ్. అది నిలబెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు గారిది. 66 లక్షల మందికి ఇస్తున్నారు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు. ఈ దేశంలో ఎక్కడా లేదు ఈ పెన్షన్. ఈ తరహా పెన్షన్లు ఇంత పెద్ద మొత్తంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. దగ్గర కూడా లేవు. 20 రాష్ట్రాలు 1,000 రూపాయల లోపు ఉన్నాయి. 25 రాష్ట్రాలు 1,000 రూపాయలకు లోపే ఉన్నాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పచెప్పి పోయినా 4,000 నుంచి 6,000, 10,000, 15,000 పెన్షన్లు పంపిణీ చేసి ఈరోజు ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు గారు ఉన్నారు అంటే, ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారంటే, ఈరోజు రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పుకుంటున్నారంటే, జరుగుతున్న పనులు, చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన ఇవన్నీ కూడా ప్రజల్లో హ్యాపీ మూడ్లో ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉండటమే చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాశయం. కనుక పేదల సంక్షేమం దేశంలో ఫస్ట్ ఫ్రంట్ లైన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మోడీ గారు కూడా దీన్ని అభినందిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజలకు నష్టం చేసే ప్రభుత్వం వద్దని కోరుకుంటా ఉన్నారు. ప్రజల గురించి ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దానికోసమే ఈరోజు సంక్షేమానికి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ అభివృద్ధి, తర్వాత పెట్టుబడులు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. 29వ వార్డు పరిధిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నగదు అందించడం జరిగింది. ఉదయం సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేపట్టగా ఈ కార్యక్రమంలో 29వ వార్డు ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. టైలర్స్ డే సందర్భంగా 25 సంవత్సరాలకు పైగా చిలకలూరిపేట పట్టణంలో మద్ది మల్లయ్య వీధి నందు టైలరింగ్ వృత్తి నిర్వహిస్తూ ఆర్థికంగా వెనుకబడినటువంటి 200 మందికి పైగా స్త్రీలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నటువంటి లేడీ టైలర్స్ వి కృష్ణవేణి మరియు గీతా వాణిలను వాసవి ఫౌండేషన్ సొసైటీ తరపున పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపం నందు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఏవిఎస్ సురేష్ కుమార్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ అయిత వెంకట ప్రసాద్, సెక్రటరీ కొత్తమాసు పూర్ణచంద్రరావు, ట్రెజరర్ శిఖాకొల్లి రామారావు, వాసవి ఫౌండేషన్ సభ్యులు గ్రంథి రామకృష్ణ, చేబ్రోడ్ చంద్రశేఖరరావు, చేవూరి కృష్ణమూర్తి, అలపటి కాళేశ, కళ్యాణ మండప సిబ్బంది ఆర్ నారాయణమూర్తి తదితరులు మరియు సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా వాళ్ళు స్వయంగా ఇళ్లలోనే కుట్టుకోగలుగుతున్నారు, వాళ్ళ ఉపాధి పొందగలుగుతున్నారు. అలాగే ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా నేను ఇలాగే ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే విద్య అనేది పంచే కొద్దీ పెరుగుతుంది, డబ్బు అనేది పంచే కొద్దీ తరుగుతుంది. సో విద్యని మనం ఎంత మంచిదనేది నేను ఎప్పుడు కూడా నా వృత్తి నేను చేసుకుంటూ నేను బ్రతకడమే కాకుండా నాతో పాటు ఉన్న నలుగురు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతహాగా నిలబడగలగాలి అని చెప్పి నేను వాళ్ళకి స్ఫూర్తిదాయకంగానే ఉన్నాను. ఈ అవకాశం ఎవరైనా కావాలంటే వినియోగించుకోవచ్చు. మనం ఇక్కడ మధ్యమల్ల ఐదులోనే బొటిక్ నుండి రన్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. తదుపరి గీతావేణి వాణి గారిని వారి యొక్క మాటల్లో వారి యొక్క అనుభవాన్ని మరియు వారు ఎంతమందికి శిక్షణ ఇచ్చారనే విషయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ టెన్నిస్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శుక్రవారం సాయంత్రం ఆ క్లబ్ ఉపాధ్యక్షులు చెరుకూరి కాంతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలోనే ఎలాంటి కోర్టు లేదన్నారు. ఈ ఇన్విటేషన్ టోర్నమెంట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లా స్థాయిలో దాదాపు 60 టీంలు రానున్నాయన్నారు. ఆదివారం సాయంత్రం వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు వచ్చి క్రీడలు తిలకించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ మక్కిన నరసింహారావు, డాక్టర్ సతీష్, సాధినేని హనుమంతరావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. టెన్నిస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన క్లబ్లో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంట్స్ ఇప్పుడే ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం మన 74 టీములు సంవత్సరం వచ్చింది స్కూటీలో. అది 6 కేటగిరీలుగా
పోటీలు జరగడం జరుగుతుందని చెప్పారు. ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మన క్లబ్ అందరూ పాల్గొని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే అనేది మాకు ఒక ఎసెట్ క్లబ్కి కోర్టు కానీ లేకపోతే ఇతర ఈ సంవత్సరం మనకి కాన్స్టిట్యూషన్ జరగడం కానీ ఇదంతా మన ప్రభుత్వం ఒక శాస్త్రీయ గుర్తింపు క్లబ్ మనకి టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళు మనం చేస్తున్నారు. బాగా చేస్తాను కదా కోరుకుంటున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో వివిధ పాఠశాల విద్యార్థులకు సైన్స్ క్విజ్ జరిగింది. జన విజ్ఞాన వేదిక గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిలకలూరిపేట విద్యా సంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. ఆర్వీఎస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రథమ బహుమతి, ఆర్వీఎస్ పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి, భారతరత్న ఇందిరాగాంధీ హైస్కూల్ విద్యార్థులు తృతీయ బహుమతి పొందారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక డివిజన్ అధ్యక్షులు వెంకట్రావు, చుక్కా విన్సెంట్ పాల్, గ్రంథాలయ సిబ్బంది అర్చమ్మ, సరోజిని, సాంబిరెడ్డి తదితరులు ఉన్నారు. విధి నిర్వహణలో ఉంటూనే ఆపదలో ఉన్న యువకుని కాపాడి చిలకలూరిపేట విద్యుత్ శాఖ అధికారులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చిలకలూరిపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్, ఎడ్లపాడు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ సురేంద్రలు విద్యుత్ బిల్లుల వసూలు నిమిత్తం బోయపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టీర్కో గృహ సముదాయంలో నివసించే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గమనించిన అధికారులు వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్ కు సమాచారం అందించి బాధితుని సకాలంలో వైద్యశాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాపాయం తప్పించిన విద్యుత్ శాఖ అధికారులను స్థానికులు అభినందించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.